రాబోయే కాలంలో తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేంత శక్తి, సామర్థ్యాలు, గొప్ప నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమ, సాధించే సత్తా ఎవలకున్నాయి అనుకుంటారు మీరు? ఇంకెవలు? మళ్ళా కేసీఆర్ సీఎం అయితాడు. తర్వాత కేటీఆర్ అయితాడు కావచ్చు. జనం కోరుకుంటే హరీష్ రావు అయితాడు కావచ్చు. కడమ పార్టీలు గెలిస్తే దాంట్లో ఉన్న పెద్ద లీడర్లు అయితారు కావచ్చు. అనే కదా మీరు అనుకునేది. కానీ ఆ లీళ్ళు కాదు. ఇగో గీ లీడర్ అమ్మ అవుతుందట సీఎం. రాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అవుతావని చెప్తున్నా. ఇన్నరా రాబోయే తరంలా కవితమ్మే సీఎం అవుతుందట. జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా అని చెప్తారు కదా, హాగో వాళ్ళతోని సీఎం అవుతావును అని చెప్పించుకున్నది. ములుగు జిల్లాలున్న రామప్ప గుడికి పోయి మొక్కులప్ప చెప్పుకున్న కవిత అక్కడనే ఉన్న కోయల తానికి పోయి 2 చేతులు జాపింది. ఎక్కడనైనా ఒక్క చెయ్యి చూస్తారు గాని కవిత కాబట్టి 2 చేతులు జాపి నాకు ఎసొంటి భాగ్యం కలుగుతుందో చెప్పుమన్నది. సీఎం అయితాం అనగానే వెనుకకున్న కార్యకర్తలు వెనుక ముందు ఆలోచన చేయకుండా ఒక్కసారి కవితక్క నాయకత్వం వర్దిల్లాలే అని చేయగొడుతూనే ఉన్నారు. మరి కవిత సీఎం అయితే కేసీఆర్ ఏం చేస్తాడు, కేటీఆర్ ఏం చేస్తాడు, హరీష్ రావు ఇంకేం చేస్తాడు? మొదటిసారి గెలిచి ఒక్క మహిళను మంత్రి చేయని పార్టీ ఇప్పుడు మహిళా ముఖ్యమంత్రిని చేస్తుందని ఎట్లా అనుకున్నారు కావచ్చు. తర్వాత ఇంకేం చెప్పిందో ఇనుండ్రి. మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. డాడీ కూడా తెలంగాణ బాగుంటుందా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. మీరు బాగుంటారు, మీ ఆరోగ్యం మంచిగా ఉంటుందని చెప్పినాక నా సంగతి సరే గాని తెలంగాణ ఎట్లుంటదని అడిగింది. తెలంగాణ బాగుంటది అనుడితోని జై తెలంగాణ అన్నది. కవితకు భవిష్యత్ చెప్పిన వాళ్ళు వాళ్ళ భవిష్యత్ బాగు చేయాలని అడిగిండ్రు. సప్లై మనం చేస్తాం, మళ్ళీ కూడా చేద్దాం. ఓకేనా? మీ భవిష్యత్తు మంచిగానే ఉన్నది కానీ మా ఊరికే రోడ్డు లేదు, దాన్ని ఏపించుండ్రని మనవి చేస్తున్నాం అనే వరకు ఇదివరకే మనవి చేసినాం, మళ్ళా కూడా చేద్దామన్నది. ఇక కవిత సీఎం అవుతుందని చెప్పిన ముచ్చట మీద చాలా మంది సోషల్ మీడియాలో పొట్టు కామెంట్లు పెడుతున్నారు. అరే ఇప్పుడు ఎన్నికలు లేవు, పాడలేవు, సీఎం సీఎం అనిపించుకుంటున్నది ఏంది కవిత? ఆ సోది చెప్పిన వాళ్ళు ఏమన్నా అనుభవంతో చెప్పిండ్రా అంటే అది కాదు, వాళ్ళు చిన్న పిల్లల తీరుగానే ఉన్నారు. ఎందుకు ఇట్లా చెప్పించుకుంటున్నది? ఎక్కడికి పోయి నేనే ముందు అన్నట్టు చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీలా నేనే పెద్ద లీడర్ని అనిపించుకునే పనులు చేసినట్టు కొడుతున్నది. తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా నేను అక్కడనే ఉంటా అన్నట్టు చేస్తున్నది. మరి పార్టీ చెప్తేనే చేస్తున్నదా లేక తన సొంత ఆలోచనతోనే చేస్తున్నదా అనేది మనకు తెలియదు. కానీ ఈ నడుమ ఇన్నేళ్ల తెలంగాణలో సామాజికంగా సమానత్వం సంపాదించుకోలేకపోయినామని సొంత పార్టీ పరిపాలనని ప్రశ్నించినట్టు చేసింది. ఇగో ఇప్పుడు సీఎం అవుతాం అనిపించుకుంటున్నది. రాబోయే కాలంలో సీఎం అవుడేమో గాని రాబోయే కాలంలో కవిత తీరు ఎట్లుంటది అనేది చూడాలి.